హాయ్ గైస్, వెల్కమ్ టు నా చేతి వంట అంటే మన చేతి వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్. ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఎగ్ వేసి బాగా బీట్ చేసి చికెన్ మిక్చర్లో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ మీద 5 to 10 మినిట్స్ బాయిల్ చేశాక నూడిల్స్ వేసుకున్న 2 to 3 మినిట్స్ తర్వాత నూడిల్స్ అనేవి 70 to 80% కుక్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్టెయినర్ తీసుకుని వాటర్ని మొత్తం ఫిల్టర్ చేసుకుని 2 to 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకుని 5 మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. ఎందుకంటే ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పైనంతా ఫ్రై అయ్యి లోపల ఉడికినట్టు ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 ఎగ్స్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని కడాయిలోకి వేసుకుని కొంచెం ఫ్రై చేసి పెద్ద పెద్ద పీసెస్ కింద సెపరేట్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ అంతా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ నూడిల్స్లోకి వెజ్జీస్ అని ప్రాపర్గా ఉండాలి కాబట్టి అన్ని వెజ్జీస్ని పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి నూడిల్స్ని మొత్తం వేయాలి. నూడిల్స్ని వెజ్జీస్తో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, మీకు తగినంత కారం కూడా మీకు టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పెప్పర్, గరం మసాలా, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, అండ్ వినిగర్. మసాలాలన్నీ బాగా నూడిల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చికెన్ని గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ మన ఇంట్లోనే తయారైపోయాయి. మీకు మా రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.